హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్ లో రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా ఫ్లోట్స్ 15,000 crores స్ట్రాటోస్ఫిరిక్ ప్రిసిడో శాటిలైట్ ప్రాజెక్ట్. మన భారతదేశము 15,000 కోట్ల రూపాయలు అనేవి ఒక శాటిలైట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది. జనరల్ గా శాటిలైట్ ప్రాజెక్ట్ అంటున్నాం, బట్ ఇక్కడ ఏంటి సూడో శాటిలైట్ ప్రాజెక్ట్ అన్నాం. దట్టు ఇక్కడ మనం ఒకటి చెప్తుంది ఏంటంటే స్ట్రాటోస్ఫిరిక్ రీజన్ లో అని చెప్తున్నాం. మనకి ఎప్పుడైనా సరే శాటిలైట్స్ అనేవి స్ట్రాటోస్ఫిరిక్ రీజన్ లో మనం ఎక్కువ శాతం ఉంచము. ఈ రీజన్ లో ఉండేది శాటిలైట్స్ అనేవి ఉండవు అనమాట. బట్ ఇక్కడ మనం ఏంటంటే స్ట్రాటోస్ఫిరిక్ లో మనం శాటిలైట్స్ ని వాడబోతున్నాం. అది కూడా ఎందుకోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసమే ఇటువంటి ఎయిర్ షిప్స్ ని మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. అది కూడా శాటిలైట్ ప్రాజెక్ట్ లో భాగంగా. అండ్ ఇది ఏంటంటే హై ఆల్టిట్యూడ్ పెర్సిస్టెంట్ గా ఉండబోతుంది. అండ్ ఇది ఎందుకు వాడబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం, ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. ఇండియా అయితే నియర్లీ 15,000 కోట్ల రూపాయల నిధులు అనేవి ఒక శాటిలైట్ ప్రాజెక్ట్, నథింగ్ బట్ స్ట్రాటోస్ఫిరిక్ సూడో శాటిలైట్ ప్రాజెక్ట్ కోసం నిధులు అనేవి కేటాయించడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఐఏఎఫ్ వాళ్ళు ఏంటంటే మన భారతదేశంలో మనకంటూ ఎయిర్ షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా ఎందుకోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా శాటిలైట్ కనుక ఎక్కడన్నా మనం ప్లేస్ చేసామంటే వాటి నుంచి వచ్చే సిగ్నల్స్ మన ఎర్త్ మీద గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఎటువంటి డివైస్ కైనా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి సిగ్నల్స్ రెండు వైపులా ప్రయాణించినప్పుడే అక్కడ మనకి డేటా అనేది వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడానికి వీలవుతుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక శాటిలైట్ ని వినియోగించుకుంటున్నాం. అది కూడా ఎందుకోసం అంటే ఒక ఎయిర్ షిప్ కోసం. ఎయిర్ షిప్ అంటున్నాం. జనరల్ గా షిప్స్ అంటే మనం చెప్పుకునేది వాటర్ లో ఉంటాయి, బట్ ఇక్కడ ఎయిర్ షిప్ అని ఏదైతే చెప్తున్నామో అది మనం ఇక్కడ మన ఎయిర్ లో పెట్టబోతున్నాం కాబట్టి ఎయిర్ షిప్ అనమాట. దట్టు స్ట్రాటోస్ఫిరిక్ అన్నాం. స్ట్రాటోస్ఫిరిక్ రీజన్ అనేది మనకి ఎర్త్ యొక్క అట్మాస్ఫిరిక్ రీజన్ లో ఒక ప్లేస్ అనమాట, ఒక రీజన్ అనమాట. అబౌట్ 12 kilometers అబోవ్ ఉండేటువంటి రీజన్. ఈ రీజన్ లో పెట్టేటువంటి ఎయిర్ షిప్ ఏదైతే ఉందో అది మనకి ఇక మీదట నథింగ్ బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఒక సర్వైలెన్స్ కెమెరా లాగా యూజ్ అవబోతుంది. అందుకోసమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన దేశంలో మనకు ఉపయోగపడేటువంటి ఒక శాటిలైట్ ని, ఇండిజినియస్ శాటిలైట్ ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది ఏంటంటే మనతో పాటు ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఇటువంటివే ట్రై చేస్తుంది. అంటే ఇట్లా మన దేశంలో ఏ విధంగా అయితే ట్రై చేసామో అదే విధంగా ఉండేటువంటి గ్లోబల్ హెచ్ఏపిఎస్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. నథింగ్ బట్ ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ప్రిసిడో శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అనమాట. యూరో హ్యాప్స్ ఉంది అంటే యూరోపియన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఇది డిమాన్స్ట్రేషన్ చేసుకొని ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ గా అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని యూరో హ్యాప్స్ లో డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇటువంటి ఎయిర్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ స్ట్రాటో బస్సులు కూడా యూజ్ చేస్తున్నారు. స్ట్రాటో బస్ ఈస్ నథింగ్ బట్ మనకి చెప్తున్నటువంటి స్ట్రాటోస్ఫిరిక్ రీజన్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ లో అక్కడ టేల్స్ ఎలినా అనేటువంటి కంపెనీ వాళ్ళ యొక్క సహాయంతో 2030 కల్లా కూడా ఇక్కడ రన్ అయ్యేటువంటి ఒక స్ట్రాటోస్ఫిరిక్ రీజన్ లో రన్ అయ్యేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేయబోతున్నారు. ఇది మన ఫ్యూచర్ లో మనం చూడబోయేటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ అనమాట. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి ఎయిర్ షిప్ ఏదైతే ఉందో అది మనకి చెప్తున్నటువంటి రీజన్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ రీజన్. శాటిలైట్స్ ఉండేటువంటి రీజన్ వేరు, ఇక్కడ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ రీజన్ అని చెప్తున్నటువంటి రీజన్ వేరు. ఇక్కడ తీసుకున్నటువంటి శాటిలైట్స్ ని అట్మాస్ఫియర్ లో మనం 20 kilometers కన్నా తక్కువ హైట్ లోనే పెడతామన్నమాట. అంతకన్నా ఎక్కువ హైట్ లో మనం ఈ శాటిలైట్స్ ని వినియోగించడానికి ఉపయోగపడదు. ఇది ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మన ఇండిజినియస్ గా డెవలప్ అయినటువంటి ప్రాజెక్ట్. దాంతో పాటు దానికి ఫిక్స్డ్ వింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ప్లేస్ లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ కూడా మనం ఈ వింగ్స్ ద్వారా నెలల తరబడి ఉంచే విధంగా ఏర్పాటు చేశారు. జనరల్ గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసి అది ఎయిర్ రీజన్ లో పెడితే
కొన్ని అవర్స్ మాత్రమే అది గాల్లో ఉండగలుగుతుంది. బట్ ఇక్కడ చెప్పినటువంటి ఎయిర్ షిప్స్ ఏవైతే ఉందో ఆ ఎయిర్ షిప్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంటుందంటే కొన్ని నెలల పాటు ఆ శాటిలైట్ అనేది, ఇక్కడ యూజ్ చేసినటువంటి సూడో శాటిలైట్ ఏదైతే ఉందో కొన్ని నెలల పాటు ఆకాశంలోనే ఉండి మనకు సేవలు అందించే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అండ్ ఈ శాటిలైట్ కూడా ఏంటంటే టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్, భూమి నుంచి అది కక్షలోకి, నిర్ణీత కక్షలోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే చాలా నెలల పాటు ఇది అక్కడ ఆకాశంలో ఉండే విధంగా మనకు కావాల్సినటువంటి అట్మాస్ఫియరిక్ రీజన్లో ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ రీజన్ అండ్ ఈ రీజన్స్ గురించి కూడా కొంచెం చూద్దాం. అండ్ ఇక్కడ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, భూమికి అతి దగ్గరలో ఉండే రీజన్ ఏంటంటే ట్రోపోస్ఫియర్ రీజన్ అంటాము. ఇక్కడే మనకి ఫ్లైట్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ వెళ్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటోస్ఫియరిక్ రీజన్ అనమాట. ఈ స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లోనే మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉండేటువంటి శాటిలైట్స్, నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి కావచ్చు, అంటే మనకి వాతావరణ హెచ్చరికలకు ఉపయోగించేటువంటి శాటిలైట్స్ కానీ, కొంతవరకు భూమి మీద ఉన్నటువంటి విషయాల గురించి అధ్యయనం చేసేటువంటి శాటిలైట్స్, అలాంటివి మాత్రమే స్ట్రాటోస్ఫియర్ రీజన్లో కొంతవరకు ఉంటాయన్నమాట. అండ్ మెసోస్ఫియర్ రీజన్ ఏదైతే ఉందో ఈ మెసోస్ఫియర్ రీజన్లో మీటియోర్స్ ఉంటాయి. సో మీటియోర్స్ ఒకటి, మెటరలాజికల్ రాకెట్స్ కూడా స్ట్రాటోస్ఫియర్కి కొంచెంలో ఇక్కడే ఉంటాయి. అండ్ మెసోస్ఫియర్లో వచ్చేసి మీటియోర్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ థర్మోస్ఫియర్ రీజన్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే అరోరాస్ ఉంటాయి. థర్మోస్ఫియర్ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ భాగం ఈ థర్మోస్ఫియర్ రీజన్లోనే ఇక్కడ రీజన్లోనే శోషించబడతాయి. ఆ సిగ్నల్స్ అన్ని, ఆ కిరణాలు అనేవి ఈ థర్మోస్ఫియర్ రీజన్లోనే తీసుకోబడతాయి అనమాట. సో అక్కడ నుంచి తర్వాత మాత్రమే మన భూమి యొక్క ఆవరణలోకి రావడానికి సూర్యుని కాంతి కిరణాలు రావడానికి వీలు కలుగుతుంటుంది. సో భూమి యొక్క వేడి శాతాన్ని కూడా డిఫైన్ చేసి థర్మోస్ఫియర్. అండ్ దాంతోపాటు లాస్ట్ వచ్చేసి ఎగ్జోస్ఫియర్ అనమాట. సో ఎగ్జోస్ఫియర్ వచ్చేసి మ్యాక్సిమం మనం శాటిలైట్స్ కోసం, స్పేస్ షిప్స్ కోసం, అండ్ దాంతోపాటు ఎయిర్ స్టేషన్స్ అనేవి మనం యూస్ చేస్తుంటాం. సో ఎయిర్ స్టేషన్స్ కోసం మనం ఎగ్జోస్ఫియర్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే స్ట్రాటోస్ఫియర్లో ఉండేటువంటి ఎయిర్ షిప్. సో ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ రీజియన్లో మనము ఒక ఎయిర్ షిప్ని పెట్టబోతున్నాం. అది కూడా ఏంటంటే మనము భూమి మీద ఉండేటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వినియోగించడానికి. సో స్ట్రాటోస్ఫియరిక్ రీజియన్లో ఒక శాటిలైట్, జనరల్గా స్ట్రాటోస్ఫియరిక్ రీజియన్లో శాటిలైట్స్ ఉండవు, ఓన్లీ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసేటువంటి శాటిలైట్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్లో మాత్రమే కొన్ని ఉంటాయి. కానీ స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లో మనం శాటిలైట్ని పెట్టబోతున్నాం. ఎక్సోస్ఫియర్లో ఉండేటువంటి శాటిలైట్ కాదు, ఇది ఏంటంటే భూమికి దగ్గరగా ఉండేటువంటి శాటిలైట్. స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లో మనం ఒక శాటిలైట్ని వినియోగించబోతున్నాం. అందుకనే సూడో టైప్ అంటే ప్రోటోటైప్ శాటిలైట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎందుకోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ పరంగా కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ వారి సహాయంతో దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళ యొక్క సహాయంతోనే దీన్ని ఉపయోగించబోతుంది అనమాట. అండ్ ఫైనాన్షియల్ అవుట్లే పరంగా ఏంటంటే దీనికోసము 15,000 కోట్ల రూపాయలు అనేవి నిధులు వినియోగించబడ్డాయి. అండ్ ఇదేంటంటే సిస్టమ్ డెవలప్మెంట్ కాస్ట్ ఒకటి, అండ్ సిస్టమ్ని అరేంజ్ చేయడానికి అయినటువంటి కాస్ట్ కూడా కలిపి. అండ్ ఇదేంటంటే స్ట్రాటోస్ఫియరిక్ అన్నాం, స్ట్రాటోస్ఫియర్ రీజియన్లో ఉండేటువంటి శాటిలైట్, అది కూడా అబౌట్ 20 కిలోమీటర్స్ రేంజ్ తర్వాత ఉండేటువంటి రీజన్లో ఉండేటువంటి శాటిలైట్ అనమాట. బట్ ఎగ్జోస్ఫియర్లో అయితే 600 కిలోమీటర్స్ అబౌవ్ ఉండాలి. బట్ ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ రీజన్లో కాబట్టి 20 కిలోమీటర్స్ రీజన్లో మాత్రమే, భూమి నుంచి 20 కిలోమీటర్ల రీజన్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎయిర్ బోర్న్గా ఉంటుందన్నమాట. కొన్ని నెలల పాటు ఇది ఆకాశంలోనే ఉండి మనకి సేవలు అందించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ యూటిలిటీ పరంగా అయితే ఫస్ట్లీ దీన్ని తయారు చేస్తుంది ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఉపయోగంగా ఉండడం కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్స్ కూడా ఈ యొక్క శాటిలైట్లో వినియోగించబోతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఒక శాటిలైట్ని భూమి యొక్క కక్షలో పెడుతూ ఉన్నాము అండ్ భూమి మీద ఉండేటువంటి సిగ్నల్స్ కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే మన మీద శత్రువులు కనుక దాడి చేస్తుంటే ముందుగానే కనిపెట్టి వాళ్ళ మీద ప్రతిదాడి చేయాలంటే మనం చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇలా ఒక శాటిలైట్ని మనం పెట్టాం. సో శాటిలైట్ టెక్నాలజీ కూడా
చాలా నియర్గా ఉండటం వల్ల, అంటే ఎర్త్ ఆర్బిట్కి చాలా తక్కువ దూరంలోనే, లో ఎర్త్ ఆర్బిట్కి దగ్గరలో కొంచెం చాలా తక్కువ దూరంలో ఉండటం వల్ల మనకి సిగ్నల్స్ ఈజీగా ఉంటాయి. అండ్ మన మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఏంటంటే ఆకాశంలో వేరే శత్రు దేశాల నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడడానికి ఇప్పుడు ఈ కొత్తగా తీసుకున్నటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో అది ఉపయోగపడబోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్, అంటే జనరల్ డ్రోన్స్ కొంత హైట్ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు మాత్రమే ఎగరడం జరుగుతుంది, నార్మల్ డ్రోన్స్ అనేవి. బట్ ఇక్కడ తీసుకున్నటువంటి హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 12 కిలోమీటర్ల కన్నా ఎత్తులో ఉపయోగపడే విధంగా, అంతకన్నా ఎక్కువ హైట్లోనే మనం 20 కిలోమీటర్ల రేంజ్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి అది హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ లాగే హై ఆల్టిట్యూడ్లో ఉపయోగించేటువంటి శాటిలైట్ అనమాట. అండ్ ఇది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ అనమాట. మన లో ఎర్త్ ఆర్బిట్లో ఉపయోగించేటువంటి ఎన్విరాన్మెంట్ శాటిలైట్స్కి ఇది అదే కక్షలోనే ఇది కూడా ఉండి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సేవలు అందించబోతుంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి శాటిలైట్ ఏంటి, దాని ఉపయోగం ఏంటి, అండ్ ఇది ఐఏఎఫ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇదంతా కూడా మన ఫ్యూచర్లో రియలిస్టిక్గా డైనమిక్గా కూడా మనం సేవల్ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.